నువ్వేనా? నేనే. మాది ఇంతకు మీది ఏ ఊరున్నది, ఏ పల్లె ఉన్నది? ఈడి దాకా వచ్చి అంత పరాకు పరాకు ఏ బూతులు మాట్లాడుతున్నారు. మరి పుట్టుబడి గాడి పుట్టుబడి పుట్టావురా? మాది ఏ ఊరు అంటావా? ఓ అవ్వా, ఓ మాది ఢిల్లీవేరు నగరం. ఓ ఢిల్లీవేరు నగరం. మా అవ్వగారు రా. ఓ నవరయ్య దేవుడా, అమ్మగారు ఊరు ఊరు మంతుడా, అన్న మంచిగా ఉన్నదా, వదిన మంచిగా ఉన్నదా, వదిన మంచిగా ఉన్నదా, ఇద్దరు వాళ్ళలో వాళ్ళు మంచిగా ఉన్నదా, బిడ్డ బాబదేవి బిడ్డ మంచిగా ఉన్నదా? ఎప్పుడన్నా నేను అమ్మగారి ఇంటికి ఒక పోతే ఇద్దరు వాళ్ళలో గిలగిల వచ్చి నా మీద ఎక్కేది. అల్లులు వచ్చే సరే మీద అరే ఎక్కవచ్చు అలాగే చెప్పాలారా అంటే ఆమె అంటది మా అవగారు అందరు మంచుకున్నారా, వదిన మంచుకున్నారా, అల్లులు మంచుకున్నారా, మా అల్లుని ఆడకొక్కనాడు పోకపోతే అవగారింటి పోతే మేన తత్తందని ఇద్దరు అల్లుళ్ళు ఊరికొచ్చే వాళ్ళు ఇక నా మీద ఎక్కే మాట మాట రెండు అర్థం ఉత్తనే అర్థం చేసుకుంటారా? కొంచెం ఎరకలు పడతావు. ఎరకలో లెవెల్ వాళ్ళకి తెలుస్తుంది కానీ ఎందుకు అంటే పండుగ ఎక్కవచ్చు మాకే చెప్పాలి. అప్పుడు ఎక్కుతా బతికిన వారు ఇప్పుడు ఎక్కుతాను బతు అప్పు ఇంకెక్కడ బాగా బాగా ఇగో గట్ట కాదు. నేను పండుగ వచ్చినాడు పాపం వచ్చినాడు ఎప్పుడన్నా మా అవ్వగారి ఇంటికి పోతే నేను అక్కడ బస్సు దిగి అవ్వగారి తో పట్టుకొని పోయింది అనుకో, మా ఇద్దరు లబ్బో మా అత్తత్తండి అని మా మేనత్తత్తంది 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 అని ఓ అల్లుడు వచ్చి ఉరికొచ్చి ఈ పక్క ఓ అల్లుడు వచ్చి ఈ పక్క ఎక్కేది, ఈ సంకని వాళ్ళు ఈ సంకని ఇటు ఎక్కేది ఉరికచ్చి నా మీద ఎక్కిదని ఎట్లున్నది. అయితే గాని అయితే ఇద్దరు అరే నువ్వు నోరు వస్తాను నువ్వు కళ్ళ పిల్ల మాట్లాడుతావు, నీకు ఒప్పుకుండదు ఎప్పుడు ఎగిరమే ఏ ముచ్చడైనా ఎదురుగా చెప్పవచ్చు. ఇప్పుడు సాగు ముచ్చట మాత్రం మరణ వచ్చి చెప్పాలి. మాట్లాడతాను ఒర్రకు దబదబా నీ దబని చెప్పిన గత పుస నువ్వు మాట ఎలా పెడతావు కట్టకుంటే ఆటాకుంటే సాగుకు వాళ్ళు రారు, ఆ సాగుకి రాదు. ఇప్పుడు మీద చేస్తే నేను దొరసాన్ని కాదరా? నువ్వు దొరసాని నన్ను ఏర్పాటు చేస్తున్నాను ఏమైనా కొడుకురా నువ్వు? ఓ నేను ఐదు గారు కొడుకులు, నా పేరు మల్లిగారు. ఓహో సపాయి మల్లిగా ఐదు గారు లేడా? ఐదు గారు కొడుకు మల్లిగారు. మళ్ళీ నువ్వే రారా? నేనే ఏర్పాటు చేస్తాను. నేను ఇక్కడ నా పెళ్ళైనప్పుడు ఓ గింత ఉండేది నువ్వు ఆవరం చూడు. అయితే నీ పెళ్ళప్పుడు నీ పుట్టినావు. ఓ నీ పెళ్ళికి ఏ పిల్లలు గింతే అంతే ఉంటే దానికి కావరం చూడు. మరి కొడక నా పెళ్ళప్పుడు నువ్వు పుట్టినవు రా, నువ్వు గింత పొలగానే నీకు తెలియదు అనొచ్చు కదా. నా పెళ్ళప్పుడు నువ్వు గింతున్నావు రా, కాలుతో చూస్తాను దానికి కావరం చూడేస్తున్నావు. కాలుతో పెడితే కల పెరుగుతారు, అట్లా ఏళ్ళతో చూస్తే ఎలిచిపోతారు. సరిగా ఆ మనిషి అక్క ముక్కునైనా గుణం వడవచ్చిన బంగారం, మాట మాత్రం మంచిగా ఉన్నది. అందుకే ఆ పొలగాళ్ళు అన్నారు మా మేనత్తలు మా అవ్వ జీవి స్వర్గం అన్నది. మా మేనత్తను మా అవ్వ అక్కల కంటే ఎక్కువ కూడి బతికిరో ఉన్నారు. కానీ అవ్వ మీ అన్న మంచిగానే కొన్ని రోజులకి ఇంటి మీద ఉన్నవాట కదా. నీకేమో నా అవ్వగారి ఇంటి మీద నేను 6 నెలలు ఉంటా, 7 నెలలు ఉంటా, రేపు సత్యరాకుంటా బాబాగారి ఇంటి కాడ. ఈ ముచ్చట నాకేవరకరావా? మా అయ్య చెప్పాడు నువ్వు కొన్ని రోజులు ఇంటి మీద ఉన్నప్పుడు మా అయ్యకు అప్పలిచ్చినవాడు కాదు. పాడుకో లచ్చకోడిక ఏంటి ఓయాల నింటే ఏమనుకోవాలరా? మా ఊళ్ళో తెలియని వాళ్ళకి తెలియపుతారు ఆగురా. కాదా ఏంటి అప్పలిచ్చేది? అది పండుగ మా అయ్య సపాయి మళ్ళీ వేస్తాను నువ్వు 5 అప్పాలు ఇచ్చేదారు. చిల్లరగా ఆడు కొడుకులు మీరు చేసుకుంటున్నామో మీకు ఎరుకుండు. ఓ ఏమి లేని వాళ్ళ పండుగకు పబ్బానికి మా ఇంటికి వస్తే ఓ ఈ చేత 10 అప్పాలు ఇచ్చారు, ఈ చేత 10 అప్పాలు ఇచ్చారు. ఓ ఇంత సత్తుపిండి
ఓ నువ్వు పెట్టి నువ్వు ఊకున్నావు కానీ మాయ తిన్నోడు మర్చిపోయాడు అలవా ఓకే నిన్నే కలవరించాడు మాయ బతుకున్నాడు అంటావు బతకలే ఏంది చచ్చిపోయాడు చచ్చిందా సావగా నిన్నే కలవరించాడు ఎందుకురా నువ్వు ఎప్పుడు అప్పలిచ్చినావు నీ అప్పాలి పాడు నేను ఒక్కసారి అప్పలిస్తే వాడు ఊరికే అప్పలిచ్చిండు నేను అప్పలిచ్చిన నీకు అప్పలిస్తే తీయని అవ్వా, ఇక సరే ఒక్క మాట మీ అన్న మంచిగానే ఉండవు మీ వదిన మంచిగానే ఉన్నది మీ అల్లులు మంచిగానే ఉన్నారు మీ బిడ్డ పాప బాగానే ఉన్నది ఓ మీ వదిన సాధ్యమానికి చక్కని బిడ్డ పుట్టింది మా వదినకు బిడ్డ పుట్టింది చక్కని బిడ్డ పుట్టిందా నవరయ్య దేవుడా అన్న బిడ్డనాట బిడ్డ పుట్టిందాట అడివాటే చూడడు వెళితే రేపుడెవడికల్లా అన్న బిడ్డనైనా కొడుకిచ్చి పెళ్ళి నేను చేస్తే రేపుడెవడికల్లా సాధగాని నాడు నాకు సాధగాని నాడు అరుచుకోపోతా అన్నం పెట్టపోతా నేను మంటల్లో పడితే నీళ్ళు కావాలంటే నా ధర్మయ్యపోతా నా నెత్తి కూర కొట్టదా నా ఇతరమైన కుక్కదా ఈ అవన్నీ ముఖంగా అలిపోదు అరే అన్ని మాటలన్నీ మొత్తం పెరిసే పడబడని మాటలు ఏం మాట్లాడతావా ఇతరం అదే పేరు మట్టి కూర్చో చదువుకొని తెలంగాణ మొత్తం బయట పెట్టు చదువుకో అయ్యో ఎందుకాను అప్పనిచ్చే కదా నీకు చూపిస్తాను చూస్తావా ఇగో అది కాదవా నెత్తులుండే గట్టగాదరా నెత్తులుండే ఇత్తనం పేరు తల్లిపోయినరా ఓ గట్టనా మరేమో తల్లిపోయినట్టవా ఇక నా నెత్తికోళ్ళ కొట్టదా నా నెత్తిలో ఉన్నది నా ఇత్తుల పేరు ఇది అన్నమాట ఏమంటారా దాన్ని వాడు పెద్ద పేరు అన్నట్టున్నా పెద్ద పెళ్లి అన్నట్టున్నది వాడు నోట్ ఉన్నది నాయక బయట ఉన్నట్టు కదా అదో మా భర్త చిమంత క్యాన్సల్ అవుతాయి కావచ్చు అని లోపల కూర్చుండే పెడితే ఓ రైతు చికెన్ మంచిగా వేసుకొని తిన్నాడు అవ్వ బుక్కడి తక్కువ తినాలి కథ నడుతుంది అని మోసం రాకుంటుంటది ఓ పెద్ద పేరు అంటారు ఎండిపోయానికి వాళ్ళు వెచ్చిందే తినడానికి అదే వాళ్ళు వెచ్చిందే తినడానికి అంటే వారు అన్నమాట కూడా వాళ్ళు అన్నం 6 నెలలకో మాట మాట్లాడుతుంది గారి కొరకు వాళ్ళు అన్నం పెట్టిందే తినడానికి ఏముండా మాట్లాడగా తినవంట తింటూ వచ్చాడు అప్పుడు పోతుంది అయితే గారు పురుడు ఎప్పుడు పెట్టా ఎందుకంటే చాలు పట్టంగిరి పట్టుకురా అన్నాయి 15 తులాలంత పట్టగొంతులు పట్టుకురా ఉన్నాయి కానీ డాలా చూడవద్దు అక్క ముక్కున్నది కానీ ఆ మాటలు చూడవద్దు ఎంతో ప్రేమ గల మాటలు ఉన్నాయి కానీ ఒక్క మాట రావా ఏ మాట మీ వదిన మాత్రం బిడ్డ పుట్టింది కానీ మీ వదిన బిడ్డ పుట్టింది కానీ 11 రోజుల వరకే మీ వదిన బేలతో వచ్చింది నానబెట్టుకుని చెప్తా నువ్వు పక్క కూర్చోరా అంటివి కెళ్ళ పెడితే అటు నాకు అది చెట్టారా సచ్చిదిరా ఉన్న ఆడవా అయితే మా వదినకు 11 రోజుల వరకే బ్యాలెన్స్ వచ్చి మీ వదిన చచ్చిపోయింది అందుకే మీ మమ్మల్ని మతల తోలిరు మమ్మల నన్ను తీసుకొని రమ్మన్నారా రామరయ్య దేవుడా రామరయ్య దేవుడా దాని మీద మన్ను నన్ను కొడుకున్నారు సిగ్గులే కచ్చిర్రా మానవులే కచ్చిర్రారా ఆ కూరలన్నీ పుట్టింది మా ఆయన దాచుకున్నది ఇలా 11 రోజుల వరకే మా ఆయన మింగి నీళ్ళు తాగిందంటే 21 దినం వరకు మా అన్నను మింగుతుంది మా అన్న ప్రాణం పోతుంది 3 నక్షత్రాలు ఉడతా మేత్తల గండమాట ఆడదాకా వచ్చి ఆ కూరలన్నీ మొక్కం చూస్తే పెట్ట దగ్గర నేను చవరాల పాడుకాము 21 రోజు వరకు పోరు మొక్కం చూస్తే వ్యాపారం పోదా సిగ్గులే కచ్చిర్రా మానవులే కచ్చిర్రా తొరి పాడుకావు ఎందుకు వచ్చిన నానబెట్టి సంపుదా నోటలో పోసి 15 రోజులు మురుగ పెట్టి ముఖం కడుగుతా నువ్వు కడుకోవాలి ఇంత తాగు దొడ్డనే అవుతావు అడ్డమైన పాడుకాలు పొడిగైన పాడుకాలు ఓ ఇంకా లోపలికి వచ్చి అంత సొక్కం చేసిందని ఎందుకు
అయ్యో మీ వదిన చచ్చిపోయింది రావా ఇగో మా అవ్వ వచ్చినాడు మా వదిన లంచ వచ్చింది మా అయ్య వచ్చినాడు మా అన్న లంచ కొడుకు వచ్చింది ఎవరు అయ్యో ఇవరా కంటి కాదవా నాన్న మంచుకున్నాడా నా వదిన మంచుకున్నదా నా ఇద్దరు అల్లుళ్ళు బాగున్నారా మా బిడ్డ పాప బాగున్నారు బాగానేంటివి మరి నాకు అల్లుళ్ళు లేరు నా బిడ్డ లేదు నా బిడ్డ లేదు అబ్బో దాని మొక్క నేను చూసి నాకు 41 రోజుల వరకు పెట్టనే నేను చత్త ఈ ఊరోళ్ళు అందరూ వచ్చినా కానీ నేను బతకాలి ఓ నీ లజపొడి జీవించుకుంటాను భూమి బతకవు లేకపోతే అరే అత్త కావాలి ఇవ్వరా కావాలి నా ఇద్దరని ఆడకొక్కరు ఆవారించి పోతే నా ఇద్దరు అల్లుళ్ళు వచ్చి ఇక నా మీద ఎక్కే అంచి కాదా ఓ దొంగ అరే గా పెళ్లికి రానాలో చూసినా గా ఇళ్ళకి అత్త రానాలో చూసినా గా వరపోయి అంటే అందరంలో చూసినా ఈ సాగు రాళ్ళు ఉంటారు కుంచర్ కల్లా పాడక గోడెకాడి పోయి కట్టుకుంటారు అరే ఆ వెట్టిన చీరలు కావాలా వెట్టిన రైకాలు కావాలా పండ తీసుకుపోయింది అది ఆదుకున్నది కనుక వదిలేకపోతున్నా దొంగలంటే సొమ్మును చీరలు సుగంధాలు అన్ని పట్టుకొని పోయిన లాంటి సత్తరావానే రాన్రా ఎందుకు చీకిపోయిన పాడు